Okay, let's see ma. Okay, problem will be asked you like this. Okay, how will you ask? Okay, 5 orders have been received. ఇప్పుడు వరకు కూడా ఎన్ని ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారమ్మా? 5 ఆర్డర్లు రిసీవ్ చేసుకున్నారంట. 5 orders have been received at the beginning of the week. అంటే ఈ వీక్ స్టార్టింగ్ లో వాళ్ళకి 5 ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారు. ఓకే, షెడ్యూలింగ్ డేటా ఇస్ గివెన్ ఇన్ ద టేబుల్. ఓకే, వాళ్ళు ఎలా చేసుకున్నారు? టేబుల్ డేటా ఇక్కడ చూద్దాం మనం. ఓకే, సి జాబ్ మొత్తం ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నారమ్మా వాళ్ళు? 5 ఆర్డర్స్. ఏంటవి? ABCDE. ఓకే, ABCDE అని చెప్పి 5 ఆర్డర్స్ తీసుకున్నారు. ప్రాసెసింగ్ టైం, ఏ చెప్పిన ఆర్డర్ చేయడానికి, ప్రాసెసింగ్ అంటే చేయడానికి ఎంత సమయం పడుతుంది? డేస్లో అయితే 2 రోజులు పడుతుందమ్మా. ఆడు చెప్పిన పని చేయాలంటే ఖచ్చితంగా 2 days పడుతుంది. అండ్ సెకండ్ ఎవడొచ్చాడు? ఇక్కడ చూడండి, సెకండ్ ఎవడొచ్చాడు? బి వచ్చాడు. వాడు చెప్పిన పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 4 days పడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ సి, వాడు చెప్పిన పని 3 days. డి ఓకే 1 ఒక రోజు పడుతుంది. ఈ 6 days పడుతుందిరా. ఓకే, సో వాళ్ళు ఎప్పటికి ఇచ్చారు? డ్యూ డేట్ అంటే మాకు పలానా తారీఖు ఇచ్చేయాలి అని అన్నాడు. వీడి పని 2 రోజులు అవుతుంది, కానీ వీడి డ్యూ డేట్ ఎన్ని పెట్టాడు? డేస్ హెన్స్ 7 రోజులు డ్యూ డేట్ పెట్టాడు. వీడి పని ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. వీడి డ్యూ డేట్ ఎన్ని డేట్స్ ఇచ్చాడు? 6 రోజులు ఇచ్చాడు. నాకు 6 రోజుల్లో ఫినిష్ చేసేది, 4 రోజులు పడుతుంది కాబట్టి 6 రోజులు ఇవ్వండి అన్నాడు. వీడిని 3 రోజులు పడుతుంది. వీడు 5 రోజులకి ఇచ్చాడు టైం. ఓకే, నాకు 5 days ఇచ్చేయండి అని అన్నాడు. వీడికి 1 రోజు అవుతుంది. వీడు 2 రోజులు ఇచ్చాడు. ఓకే, డ్యూ వీడికి 6 రోజులు పడుతుంది వర్క్ చేయడానికి. నాకు 6 రోజులు మీరు ఎలాగైనా ఫినిష్ చేసి ఇచ్చేయండి అని అన్నాడు. సో వీడి పని ఉంటుకుంటే మిగిలిన పని అవ్వదు. ఓకే, వీడి పని ఉంటుకుంటే మిగిలిన పని అవ్వదు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఒక షెడ్యూలింగ్ వేసుకుంటారా? మనం చెప్పుకున్నాం కదా. ఓకే, ప్రాబ్లంలో మిమ్మల్ని ఏం చేయమంటే FCFS అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ సాటిస్ఫై చేసి పంపించండి వాళ్ళని. తర్వాత రిమైనింగ్ చూద్దాము. వీళ్ళందరూ ఫస్ట్ ఎవరు వచ్చారు? ఏ వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? బి వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? సి వచ్చాడు. తర్వాత డి వచ్చాడు. తర్వాత ఈ వచ్చాడు. ఓకేనా? సో ఫస్ట్ ఎవరికి వచ్చారో వాళ్ళ యొక్క పని చేసి పంపించేయండి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రకారం చేయమన్నాడు. అదేవిధంగా షార్టెస్ట్ ఆపరేటింగ్ టైం, SOT షార్టెస్ట్ ఆపరేటింగ్ టైంలో మనం ప్రాబ్లం డిస్కస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్యూ డేట్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. అదేవిధంగా STR. ఓకే, వి విల్ డిస్కస్ ఇన్ ద లేటర్. ఫస్ట్ ఏమన్నాడు మనకి? FCFS అన్నాడు. FCFS అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. వీళ్ళందరిలో ఫస్ట్ ఎవరు వచ్చాడు? ఏ వచ్చాడు. షెడ్యూల్ ఆఫ్ ది జాబ్ ఏ వచ్చాడు. తర్వాత బి వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చాడు? సి వచ్చాడు. తర్వాత డి వచ్చాడు. తర్వాత ఈ వచ్చాడు. ఇక్కడ చూడమ్మా, ప్రాసెసింగ్ టైం ఏ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 days. బి పని 4 days. సి పని 3 days. డి యొక్క పని 1 day. ఈ యొక్క పని 6 days పడుతుంది. సో డ్యూ డేట్ చూడండి. డ్యూ డేట్ అంటే ఏంటి? వాళ్ళ పని ఎన్ని రోజుల్లో చేసి ఇవ్వగలగాలి. ఓకే, డ్యూ డేట్ కూడా ఏ పని ఏమో 7 days. అంటే వాడు ఎప్పుడు ఏమన్నాడు? 7 రోజులు ఏమన్నాడు. వీడు ఎప్పుడు ఏమన్నాడు? 6 రోజుల్లో. వీడు 5, వీడు 2, వీడు 1. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్లో టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారమ్మా. ఫ్లో టైం. ఈ ఫ్లో టైం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే ఇనీషియల్ గా వాళ్ళ దగ్గర ఏ వర్క్ లేదు, 0తో స్టార్ట్ అవుతారు. సోమవారం, ఆదివారం షాప్ సెలవు కదా, షాప్ సెలవు అనుకోండి. సోమవారం మార్నింగ్ రాగానే మనకి ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి వరకు ఆ దగ్గర ఏమైనా పని ఉన్నదంటే ఏ పని లేదు, 0తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఫ్రీ. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ఇక్కడ మనం ఏ రూల్ వాడుతున్నాము? FCFS రూల్ వాడుతున్నాము. FCFS రూల్ లో ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? మనం ఏకి ఇవ్వాలి. సో నేను ఏం చేశానంటే ఏ ఒక పని స్టార్ట్ చేశాను. ఏ పని చేయడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది? ప్రాసెసింగ్ టైము 2 days పడుతుందా లేదా? సో 2 days పడుతుంది. ఓకే, 2 days వేసుకున్నాను. నెక్స్ట్ 2 days అయిపోయిన తర్వాత నేను ఎవరి పని చేయాలి? 2 days అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఎవరి పని చేయాలి? నేను బి యొక్క పని చేయాలి. బి యొక్క పని చేయాలంటే నాకు ఎన్ని డేస్ పడుతుంది? 4 days పడుతుంది. అంటే ఈ వాళ్ళతో పోల్చుకుంటే మొదట సోమవారం మంగళవారం నేను ఏ పని చేస్తాను? 2 days ఉంది. తర్వాత మంగళవారం నేను నైట్ ఎప్పుడో స్టార్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఎప్పుడు పూర్తవుతుంది? ఒక 4 days. ప్రాసెసింగ్ టైం ఎంత? 4 days కదమ్మా. 4 days వేసుకుంటే నాకు ఓవరాల్గా ఎన్ని రోజులు పడుతుంది బి యొక్క పని చేయడానికి? ఈ వాళ్ళండి 6 days పడుతుంది. అవునా కదా? ఎస్, 6 days అయితే బి పని అవుతుంది. తర్వాత చూడండి, సి యొక్క పని స్టార్ట్ చేస్తాను బి అయిపోయాక. ఓకే, 6 రోజులు అయిపోయిన తర్వాత మూడో వాడికి ప్రయారిటీ ఇస్తాము. ఓకే, 6 రోజులు అయిపోయిన తర్వాత సి యొక్క పనికి ప్రయారిటీ ఇస్తాము. సి యొక్క పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రాసెసింగ్ టైం 3 days పడుతుంది. అప్పటి వరకు 6 రోజులు బిజీ. తర్వాత మళ్ళీ ఇంకొక 3 రోజులు సి యొక్క పనికి. సో ఓవరాల్గా 9 రోజులు అయింది. తర్వాత డి యొక్క పని మొదలు పెడతాం. ఎప్పుడు మొదలు పెడతాం? డి యొక్క పని 9 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం మొదలు పెడతాము. ఓకే, 9 రోజులు అయిపోయిన తర్వాత డి యొక్క పని, అది చిన్న పని కదా అని చెప్పి ఇంపార్టెన్స్ ఇవ్వము మనం. డి యొక్క పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? ప్రాసెసింగ్ టైం 1 hour, 1 day అంటే 10 రోజులు. ఓకే, 10వ రోజుకి మనకి ఏమవుతుందమ్మా అంటే డి యొక్క పని కంప్లీట్ అవుతుంది. అంటే ఏ బి సి డి యొక్క పనులు 4 పనులు కూడా కంప్లీట్ అవుతాయి.
అదే విధంగా ఈ యొక్క పని ఓకే మనకి ఈ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాడు, ఆర్డర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, మనకి ప్రాసెసింగ్ టైము 6 days పడుతుంది. సో ఇక్కడ డ్యూ డేట్ వాడు 6 days ఇచ్చాడు, కానీ యాక్చువల్గా పని పూర్తి చేయడం నాకు ఇనీషియల్గా ముందు 10 రోజులు కూడా నాకు పని చేసిన తర్వాత మాత్రమే వాడికి ప్రయారిటీ ఇస్తాను. సో తర్వాత లాస్ట్ ఈకి ప్రయారిటీ ఇస్తే కనుక ఓవరాల్ నాకు ఈ వర్క్ ఈ వారం వచ్చిన వర్క్ నాకు చేయాలి అంటే మినిమం 16 రోజులు కావాలమ్మా. ఇక్కడ చూడండి టోటల్ అంటే సారీ ఓకే నాకు ఈ యొక్క పని కంప్లీట్ అవ్వాలంటే 16 రోజులు కావాలి, అప్పటి వరకు కూడా నేను ముట్టుకోను. ఓకే లెట్స్ సీ. ఓకే ఎన్ని రోజులు లేట్ అవుతుంది, లేట్ బై నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజులు లేట్ అవుతుంది, ఏ ఒక్క పని ఎన్ని రోజులు లేట్ అవుతుంది. ఫస్ట్ నేను సాల్వర్ అంటే ఏ ఒక్క పని చేసేస్తాను. ఎందుకు చేస్తాను, నేను ఏ పద్ధతి ఉపయోగిస్తాను, FCFS ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతి ఉపయోగిస్తాను. సో సాల్వర్ అంటే పని చేసేస్తాను నాకు 2 రోజులు. 2 రోజులు అంటే ఎంతమ్మా, సోమవారం మంగళవారం కల్లా వాడి పని అయిపోతుంది. కానీ వాడు నాకు ఎన్ని రోజులు డ్యూ డేట్ ఇచ్చాడు, 7 రోజులు ఇచ్చాడు. నేను పట్టించుకున్నా కదా అవసరం, 2 days అయిపోయింది కాబట్టి వాడికి వెంటనే పంపించేస్తాను. సో 2 days ఇక్కడైనా లేట్ అయిందా, ఏ దగ్గర లేట్ అవ్వలేదు, 0 లేట్ బై డేస్ అవ్వలేదు, ఇంకా ఎక్స్ట్రా టైం కూడా మిగిలింది. ఇక్కడ చూడండి బి 6 రోజులు ఇచ్చాడు నాకు, 6 రోజు వరకు డ్యూ డేట్ ఇచ్చాడు. కానీ నేను బి యొక్క పని ఎప్పుడైతే నాకు 6 రోజులకి అయిపోయింది. సో ఏదైనా లేట్ అయిందా, వాడికి లేట్ అవ్వలేదు, సో వాడికి 0. సో థర్డ్ సి యొక్క మనకి డ్యూ డేట్ ఇప్పుడు ఇచ్చిన సి డ్యూ డేట్ 5 రోజులకి ఇచ్చాడు, కానీ వాడి పని అవ్వడానికి 9 రోజులు అవుతుంది. అవునా కదా, ఎందుకంటే ఇద్దరు పని చేసిన తర్వాత సి పని ముట్టుకుంటాను. సో 9 రోజులు అవుతుందిరా. సో 9 రోజులు అవుతుంది కాబట్టి 5 రోజులు డ్యూ డేట్ ఇచ్చాడు, అంటే ఇంకా లేట్ ఎన్ని రోజులు అవుతుంది, 6, 7, 8, 9 అంటే 4 days లేట్ అయిందా కదా, లేట్ అయింది. వాడు చెప్పిన తర్వాత ఇంకా 4 days లేట్ అయింది. తర్వాత ఓకే డి యొక్క పని ఓకే డి ఎప్పటికి ఇచ్చాడు డ్యూ డేట్ 2 రోజులు మాత్రం ఇచ్చాడు కక్కుర్తిగాడు. ఓకే కానీ మనం పని చేయడానికి ఎంత సమయం పడుతుంది, 10 రోజులు అయ్యింది. సో అంటే లేట్ ఎన్ని రోజులమ్మా, 8 రోజులు లేటే కదా, 10 నుంచి 2 రోజులు తీసేస్తే 8 రోజులు లేటే కదా. సో లేట్ బై 8 days. అదేవిధంగా ఈ చూడండి రా, ఈ యొక్క ప్రయారిటీ 6 days ఇచ్చాడు. ఓకే కానీ మనకి ఆ పని పూర్తవడానికి ఎన్ని డేస్ అవుతుంది, 16 days అవుతుంది. సో అప్పుడు ఇదంతా డ్యూ డేట్ రిమూవ్ చేస్తే ఎంత అవుతుంది, 16 - 6 10 days లేట్ అవుతుంది. సో ఈ విధంగా లేటు ఒక్కొక్క పనికి ఎంత లేట్ అవుతుందో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటారమ్మా. తర్వాత చూడండి యావరేజ్ అంటే తెలుసు కదా, ఎన్ని ఉన్నాయో అన్ని కలుపుకుంటూ వస్తాము. యావరేజ్ ఎంత అవుతుంది, 2 యావరేజ్ లేట్ అన్ని కూడా ప్లస్ 10, 0 + 0 + 4, 4 + 8 ఎంత 12, 12 + 10 22. అంటే ఓవరాల్ గా 22 బై మొత్తం ఎంతమంది ఇచ్చారు మనకి, 5 ఇచ్చారు. 22/5 చేస్తే 4.4. యావరేజ్ గా ఒక్కొక్కరికి 4.4 days అనేది లేట్ అవుతుందిరా. యావరేజ్ అంటే తెలుసు కదా మీకు, యావరేజ్ గా సరాసరిగా ఓకే చెప్పాలంటే కనుక 4 రోజులు లేట్ అవుతుంది ఒక్కొక్కరికి అని చెప్పి మనం చెప్తాం యావరేజ్ గా. ఓకే అదేవిధంగా మీన్ ఫ్లో టైం. ఓకే ఇక్కడ ఫ్లో టైం పని చేయడానికి యావరేజ్ గా ఎంత పని అవుతుందంటే ఇవన్నీ ప్లస్ చేసుకుంటే 43 వస్తుంది. నో నీడ్ టు బాదర్ అబౌట్ దిస్ వన్. 43/5 చేస్తే 8.6 days అవుతుంది. నో నీడ్ టు బాదర్ అబౌట్ వన్. మీకు FCFS సిస్టమ్ అర్థమైంది కదా. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చామో, ఫస్ట్ ప్రయారిటీ ఏకి ఇచ్చాం, ముందు వచ్చాడు కాబట్టి, తర్వాత బీకి ఇచ్చాం, తర్వాత సికి ఇచ్చాం, తర్వాత డీకి ఇచ్చాం, తర్వాత ఈకి ఇచ్చాం. ఓకే ఎలా లేట్ అవుతుంది ఏంటనేది మీకు అర్థమైంది కదా. ఈ విధంగా లేట్ అవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ గివింగ్ టు ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఓకే దిస్ ఇస్ ద FCFS సిస్టమ్. ఇంకా మనకి ఏమి అడిగాడు, సార్ట్ అడిగాడు. అంటే ఏంటి సార్ట్, షార్టెస్ట్ ఆపరేటింగ్ టైం. ఓకే లెట్స్ వి డిస్కస్. Okay, coming to the second in that continuation part is shortest operating time, that is called as the SOT. SOT means shortest operating time. ఉన్న టైం లోని షార్టెస్ట్ గా అంటే ఫస్ట్ మనం గివింగ్ ప్రయారిటీ టు ద షార్టెస్ట్ ఆపరేషన్. అంటే ఏంటి, ఏదైతే తక్కువ సమయం తీసుకుంటుందో దానికి మనం ప్రయారిటీ ఇచ్చుకుంటాము. ఇందాక మనం చెప్పుకున్న క్లాస్ లో FCFS అంటే ఏంటి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మనం ఫస్ట్ సర్వీస్ ఇచ్చాము. ఇక్కడ అలా కాదు, ఎవరైతే తక్కువ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే, ఏదైతే పని తక్కువ సమయం పడుతుందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామమ్మా. ఇక్కడ చూడండి షెడ్యూలింగ్ ఆఫ్ ది జాబ్స్ మీరు ఇందాక చూసుకున్నట్టయితే షఫిల్ అయ్యింది. ఓకే ముందు డి వచ్చాడు. ఎందుకు సార్ డి వచ్చాడు అంటే కనుక వాడి పని తొందరగా అయిపోతుంది, 1 రోజులో అయిపోతుంది. తర్వాత ఈ వచ్చాడు, వాడి పని ఎంత 2 days అవుతుంది. తర్వాత సి వచ్చాడు, సి యొక్క పని ఎన్ని రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. బి వచ్చాడు, బి యొక్క ప్రాసెసింగ్ టైం ఎంత 4 రోజులు. అదేవిధంగా ఈ వచ్చాడు, ఈ యొక్క ప్రాసెసింగ్ టైం ఎంత 6 రోజులు. అంటే ఏంటి, హియర్ ప్రాసెసింగ్ టైం ఈస్ డిక్రీజింగ్. అంటే ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం మనము, షార్టెస్ట్ ఆపరేషన్ టైం. ఆపరేషన్ చేయడానికి ఏది షార్టెస్ట్ అంటే చిన్నగా, అంటే ఏదైతే మనకి తక్కువ సమయం కేటాయిస్తుందో దానికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము. సో హియర్ డి, ఓకే డి is taking the less time, okay, and A is taking the little bit time. So I am giving the priority to the this persons. Next see due date. What the due date kept by the A? Due date ఏం పెట్టాడమ్మా, A సారీ డి ఎప్పుడు పెట్టాడు డ్యూ డేట్,
డ్యూ డేట్ 2 డేస్ పెట్టాడు. సో డ్యూ డేట్ ఈస్ 2 అండ్ ఏ డ్యూ డేట్ ఎప్పుడు పెట్టాడు 7 పెట్టాడమ్మా. సో ఇక్కడ నేను 7 ఓకే 7 డేస్ పెట్టాడు డ్యూ డేట్. సి డ్యూ డేట్ ఎప్పుడు పెట్టాడమ్మా 5 డేస్ పెట్టాడు. సో ఐఎమ్ రైటింగ్ ద 5 డేస్. బి డ్యూ డేట్ ఎప్పుడు పెట్టాడు 6 డేస్ పెట్టాడు. సో 6 డేస్. ఈ డ్యూ డేట్ ఎప్పుడు పెట్టాడు 6 డేస్ పెట్టాడు. సో డ్యూ డేట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చుకున్నావు, ఏదైతే ముందు అయిపోతుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్నావు. అందుకే నువ్వు షార్టెస్ట్ ఆపరేషన్ టైం లేదంటే షార్ట్ అని అన్నావు. సో ఇక్కడ చూడండి ఇనీషియల్ గా నువ్వు వీక్ మొత్తం కూడా ఆ రోజు స్టార్ట్ ఫ్రీగా ఉన్నావు, జీరో, ఎటువంటి పని కూడా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చావు డీకి ఇచ్చావు. డి పని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఒక రోజు పడుతుంది. 0 + 1 = 1. ఓకే సో హియర్ 1 we are getting అండ్ ఈ 1 ఏమవుతుంది, ఈ 1 లో ఒక పని అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఏంటమ్మా ఓకే ఏ ఒక్క పని చేయడానికి 2 డేస్ పడుతుంది. ఓకే 2 డేస్. సో ప్రీవియస్లీ ఇదేంటి డి యొక్క పని, ఇది యొక్క పని, టోటల్ 3 డేస్ అవుతుందిరా. తర్వాత వచ్చేసరికి సి యొక్క పని ఎప్పుడు అవుతుంది 3 డేస్ ప్లస్ ఇదేంటమ్మా ప్రాసెసింగ్ టైం, వాడి యొక్క ప్రాసెసింగ్ టైం 3, ఓవరాల్గా 6 డేస్ ఇస్తాం మనం. అదేవిధంగా బి పని మొదలు పెట్టాలంటే ముందు 6 రోజులు అయిపోయిన తర్వాత 4 రోజులు డ్యూ డేట్. సో +4 అంటే 10 రా. తర్వాత 10 రోజుల తర్వాత మనం ఈ యొక్క పని ముట్టుకుంటాము. ఈ పని అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. సో ఓవరాల్ గా ఆడిచ్చిన టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే కనుక 16 రోజులు, అంటే 16వ రోజున మనం ఈ యొక్క పని అప్పగిస్తాం రా. ఓకే 1వ రోజునే మనకి డి యొక్క పని అయిపోతుంది, 3వ రోజుకి మనకి ఏ యొక్క పని అయిపోతుంది, 6వ రోజుకి మనకి సి పని అవుతుంది. ఓకే 10వ రోజుకి బి యొక్క పని అవుతుంది, 16వ రోజుకి ఈ యొక్క పని అయిపోతుంది. సో ఓవరాల్ గా ఈ విధంగా ఉన్నది రా. నెక్స్ట్ లేట్ బై నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ చూడండి వీడు మనకి ఎన్ని రోజులు డేట్ ఇచ్చాడు రా 2 డేస్ ఇచ్చాడు. డ్యూ డేట్ 2 రోజులు చేసి పెట్టండి బాబు అన్నాడు. కానీ ఎన్ని రోజులు అయిపోయింది, 1 రోజులు అయిపోయింది. లేట్ ఏమైందా అంటే లేట్ అవ్వలేదు, 0. వీడు మనకి ఎన్ని రోజులు ఇచ్చాడు డ్యూ డేట్ 7 రోజులే చేసేవాళ్ళు బాబు ఏదో విధంగా 7 రోజులు అని అన్నాడు. కానీ మనం ఎన్ని రోజుల్లో చేసి ఇచ్చాము 3 రోజుల్లో చేసి ఇచ్చాము. సో లేట్ అయింది ఇక్కడ అంటే లేట్ అవ్వలేదు. సో 0. ఇక్కడ మనకి చూడండి అమ్మా డ్యూ డేట్ 5 రోజులు మాత్రమే ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది 6 డేస్ పట్టింది. అంటే ఇక్కడ మనకి డిలే ఎన్ని రోజులు అయింది, 1 రోజు డిలే అయింది. ఓకే వాడు మనకి 5 రోజులు చేసామన్నాడు, మనకి 6 రోజులు పట్టింది. సో డిలే 1 డే. ఇక్కడ మనకి చూడండి బి అనే వ్యక్తి ఏం చేశాడు 6 రోజులు ఇమ్మన్నాడు. సో మనం ఎన్ని రోజులు పట్టింది 10 రోజులు పట్టి 10 రోజులకి ఇచ్చాం మనం. సో ఇక్కడ డిలే ఎంత అయింది 4 డేస్ అయింది. తర్వాత ఓకే ఈ జాబ్ చూడండి ఓకే వాడు డ్యూ డేట్ 6 డేస్ ఇచ్చాడు. కానీ మనకి ఎన్ని డేస్ పట్టింది 16 డేస్, అంటే డిలే ఎన్ని రోజులు 10 రోజులు అయింది. సో ఇప్పుడు మీరు చూడండి ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్ ఇన్ యువర్ ఓకే విలేజ్ టైలర్ షాప్ ఇలాంటివి మనం ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తాము. ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ఓకే ఒక మంచి బ్లాజర్ కుట్టమన్నాం అనుకో వాడు వెంటనే కుట్టడు. వాడికి ఏదైనా చిన్న చిన్నవి ఉంటే కనుక చిన్న చిన్న ఫినిష్ చేసుకుని మ్యాక్సిమం టైం మనకు తర్వాత కేటాయిస్తాడు. అవునా కదా. చిన్న చిన్న ఏంటంటే స్కూల్ పిల్లలు నిక్కర్ కుట్టడం, లేదా వాడి యొక్క షర్ట్ కుట్టడం, లేదంటే ఇక్కడికి ఏదైనా ప్యాచెస్ చేసుకోవడం, అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అవన్నీ అయిపోతాయి కదా అని చెప్పి. తర్వాత లాస్ట్ మన బ్లాజర్కి వస్తాడు. సేమ్ అదే విధంగా పెద్దవారికి లాస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, షార్టెస్ట్ ఆపరేషన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. దట్ ఈస్ ఇన్ ద షార్టెస్ట్ ఆపరేషన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అన్నమాట. ఈ విధంగా coming to this okay so far we discussed about the FCFS system and we also discussed the shortest operating time. Okay coming to the third method, that is the due date method. Due date అంటే ఏంటి, డ్యూ అంటే ఏంటి, మనం ఓకే ఇవ్వాల్సిన అంటే డెలివర్ చేయాల్సిన డేట్ ఏ రోజుకి అయితే ఇవ్వాలో ఆ డ్యూ డేట్ బేస్ చేసుకుని మనం షెడ్యూలింగ్ చేస్తాం. మనం డ్యూ డేట్ షెడ్యూలింగ్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా డ్యూ డేట్ షెడ్యూలింగ్. షెడ్యూల్ ఆఫ్ ది జాబ్స్ ప్రాసెసింగ్ టైం, డ్యూ డేట్, ఫ్లో టైం, లేట్ బై నెంబర్ ఆఫ్ డేస్. ఇది కామన్ అమ్మా. ఇక్కడ మనం డ్యూ డేట్ ఎలా వేసుకోవాలంటే అసెండింగ్ ఆర్డర్లో వేసుకోవాలి. ఫస్ట్ మీరు డ్యూ డేట్ వేసుకోండి. అంటే మనకి ఇచ్చిన టేబుల్లో డ్యూ డేట్ ఓకే డ్యూ డేట్ ఇదే కదా డ్యూ డేట్లో. ఓకే సో ఏది తొందరగా అయిపోతుంది డ్యూ డేట్ అన్నిటిగా సారీ తొందరగా అయిపోవడం కాదు, తక్కువ డ్యూ డేట్ పెట్టింది అవ్వడం మనకి అత్యంత తక్కువ టైం ఏమని చెప్పింది ఫస్ట్ డి గారు. డి తర్వాత ఎవడమన్నాడు ఫస్ట్ ప్రయారిటీ వీడికి ఇచ్చాం. సెకండ్ ఎవడం ఓకే వీళ్ళిద్దరు ఎవరు బి సి. సి అని సారీ బి ఉన్నాడమ్మా, సి ఉన్నాడు 5. సో సెకండ్ ప్రయారిటీ వీడికి ఇస్తాము. థర్డ్ ప్రయారిటీ బి కని ఈ కని ఇవ్వచ్చు. తర్వాత లాస్ట్ వీడికి ఇస్తాము. డ్యూ డేట్ అంటే వీడే తొందరగా ఇచ్చామన్నాడు, డ్యూ డేట్ తొందరగా ఇమ్మన్నాడు కాబట్టి వీడిని నేను ముందు తీసుకొస్తాను. ఎవడు డి. సో డి వేసుకున్నాను. వాడు డ్యూ డేట్ ఎప్పుడు 2 డేస్ ఇచ్చామన్నాడు. ఓకే తర్వాత డ్యూ డేట్ ఎవరు పెట్టాడు మనకి 5 అంటే సి 5 డేస్ ఇమ్మన్నాడు, అందుకని నేను అక్కడ తీసుకొచ్చాను. తర్వాత ఎవరు బి మరియు ఈ. సో బిఈ. తర్వాత లాస్ట్ కొద్దిగా మనకి డ్యూ డేట్ ఎక్కువ ఇచ్చింది ఎవడు ఏ ఎంత 7. సో 7 ఇక్కడ వేసుకున్నాను.
అంటే ఏంటి, ఫస్ట్ డ్యూ డేట్ మాత్రం వేసుకోవాలి. డ్యూ డేట్ అసెండింగ్ ఆర్డర్లో వేసుకున్నాను నేను. దాని తగ్గట్టు షెడ్యూల్ ఆఫ్ జాబ్స్ ఓకే వేసుకున్నాము. తర్వాత ప్రాసెసింగ్ టైం, డి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మనకి, డి పని చేయడానికి 1 డే పడుతుంది. సో 1 డే. సి యొక్క పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 3 డేస్. బి యొక్క పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 4 డేస్. ఈ యొక్క పని చేయడానికి ఎంత, 6 డేస్. ఈ యొక్క పని చేయడానికి 2 డేస్. ఈ విధంగా మనం 3 కూడా వేసుకున్నాము. ఫ్లో టైం ఓకే, ఇప్పుడు మనం పని మొదలు పెడుతున్నాము. ఇప్పుడు వరకు కూడా మనకు వర్క్ లేదు, 0. సో ఫస్ట్ మనం ఎవరిని మొదలు పెట్టాము, డీని మొదలు పెట్టాము. ఎందుకు, ఆడే తొందరగా ఇమ్మన్నాడు, డ్యూ డేట్ బేస్ చేసుకుని. సో ఇక్కడ నేను ఏం చేశాను, వాడు పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 1 రోజు పడుతుంది. కాబట్టి 0 + 1 = 1 డేలో ఆడి పని పూర్తయిపోతుంది. తర్వాత రెండో రోజు అంటే ఇక్కడ నాకు 1 రోజు ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే ఎవరి పని మొదలు పెడతాను, సి యొక్క పని మొదలు పెడతాను. ఓకే, సి యొక్క పని పూర్తి అవ్వాలంటే నాకు ఎన్ని రోజులు కావాలి, 3 రోజులు కావాలి. అంటే ఓవరాల్గా ఎన్ని రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుందమ్మా. ఓకే, వాడికి ఎప్పుడు వెళ్తుందంటే 4వ రోజున వాడి గూడు వాడి చేతికి అందుతుంది. అదేవిధంగా బి యొక్క పని మొదలు పెడతాను 5వ రోజు. ఓకే, ఈ 4 ఇక్కడ తీసుకొస్తాను. ఓకే, సో బి యొక్క పని పూర్తి చేయడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది, 4. అంటే 8th డే వాడి గూడు వాడికి ఇచ్చేస్తాను నేను. తర్వాత 8 డేస్ వరకు బిజీ నేను. తర్వాత వీడి పని మొదలు పెడతాను. ఎవరిది, ఈ యొక్క పని పూర్తి చేయడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. 8 + 16 14th డే వాడు ఆర్డర్ చేస్తున్న డెలివరీ చేసిన గూడ్స్ వాడికి ఇచ్చేస్తానమ్మా. నెక్స్ట్ 14 డేస్ వరకు నేను బిజీ. తర్వాత వీటిని ముట్టుకుంటాను. ఏది చేయడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది, 2 డేస్ పడుతుంది. సో 14 + 2 ఎంత, 16 డేస్. సో 16th డే నేను వాడు నాకు ఏదైతే ఆర్డర్ ఇచ్చాడో ఆర్డర్ వాడికి నేను సప్లై చేసేస్తానమ్మా. సో ఈ విధంగా డ్యూ డేట్ని బేస్ చేసుకుని ప్రయారిటీస్ కనుక మనం డ్యూ డేట్ అంటాము. అదేవిధంగా ఫస్ట్ ఆర్డర్లో ఏబిసిడి ఓకే మనం వరుసగా వేసుకున్నాము. సెకండ్ మనకి ఏంటంటే షార్టెస్ట్ ఆపరేటర్ అంటే ఏదైతే తక్కువ టైంలో అయిపోతుందో ఆ తక్కువ టైంలో ఉన్నది మనం వేసుకున్నాము. ఓకేనా, ఇక్కడ చూడండి లేట్. ఇక్కడ మనకి ఏంటి, 2 రోజులు డ్యూ డేట్ పెట్టాడా, ఇక్కడ ఫ్లో టైం 1 రోజులోనే అయిపోయింది. సో ఇక్కడ డ్యూ డేట్ ఉందా అంటే నో, లేట్ ఏమో లేదు. ఇప్పుడు మనకి 5 రోజులు డ్యూ డేట్ పెట్టాడా, 4 రోజుల్లోనే పని పూర్తయిపోయింది. సో ఇక్కడ కూడా డ్యూ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 రోజులు మనకి డ్యూ డేట్ పెట్టాడు, కానీ మన పని పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది, 8 డేస్ పట్టింది. సో డ్యూ డేట్ ఎన్ని డేస్ రా, 2 డేస్ అయింది. నెక్స్ట్ వీడు మనకి డ్యూ డేట్ 6 డేస్ పెట్టాడు అమ్మా. సో వీడి పని పూర్తవడానికి ఎంత సమయం పట్టింది, 14 రోజులు పట్టింది. అంటే డిలే ఎంత, 14 - 6 సో 8 డేస్ లేట్ అయింది. సో వీడు మనకి 7 రోజులు డ్యూ డేట్ పెట్టాడు రా, కానీ వీడి పని పూర్తవడానికి 16 రోజులు పట్టింది. 16 - 7 అంటే 9 డేస్ పట్టింది. సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. షెడ్యూలింగ్ వేసినప్పుడు వీ హ్యావ్ టు ఫాలో FCFS అన్న సార్ట్ అన్న కానీ డ్యూ డేట్ కానీ. నెక్స్ట్ ఏదైనా ఒక పద్ధతిని ఫాలో అవచ్చు. కమింగ్ టు ద లాస్ట్, దట్ ఈస్ కాల్డ్ as SRT, స్లాక్ టైం రిమైనింగ్. మీరు సింపుల్ ఒక టెక్నిక్ గుర్తుంచుకోనమ్మా, ఒక ఫార్ములా చెప్తున్నాను. ఓకే, లెట్స్ సీ ద ఫార్ములా. ఓకే, 4th వన్ మనకి ఏం అడిగాడమ్మా, STR అడిగాడు. అంటే ఏంటి, స్లాక్ టైం రిమైనింగ్. ఓకే, ఎలా చేస్తాము సమ్ అనేది. బిఫోర్ గోయింగ్ టు ద స్లాక్ టైం రిమైనింగ్ లోని స్లాక్ అంటే ఏంటి, స్లాక్ ఎలా ఫైండ్ చేస్తామంటే అవైలబుల్ టైం మైనస్ రిమైనింగ్ టైం. అవైలబుల్ టైం అంటే మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంది అంటే ఏంటి, మనం ఇంకా చెప్పాలంటే మన భాషలోని ఇంకా ఎన్ని రోజులు ఉన్నదంటే ఏంటి, డ్యూ డేట్ ఎప్పటికి ఇచ్చాడు, డ్యూ డేట్ మైనస్ ఓకే రిమైనింగ్ టైం అంటే ప్రాసెసింగ్ టైం, అంటే ఎంత ఉంది ప్రెసెంట్. ఓకే, ప్రాసెసింగ్ టైం చేయాలి. సో ఇది చేస్తే మనకి స్లాక్ వస్తుంది. ఓకే, దాన్ని మనం సింప్లీ మీరు గుర్తుంచుకోండి ఫార్ములా, అవైలబుల్ టైం మైనస్ రిమైనింగ్ టైం. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు ఏంటమ్మా 4th ఏమడిగాడు, స్లాక్ టైం రిమైనింగ్. ఓకే, STR అడిగాడు. STR అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింప్లీ యూ హావ్ టు గో ఫర్ ద స్లాక్. ఇందాకలాగా అన్ని కామన్ అమ్మా, కానీ ఇక్కడ మీరు ఏంటంటే అడిషనల్గా ఇంకో కాలం వస్తుంది, స్లాక్ అనే కాలం. స్లాక్ కాలంకి మీకు ఏం చెప్పాను నేను, అవైలబుల్ టైం మైనస్ రిమైనింగ్ టైం. ఓకే, AT - RT, అవైలబుల్ టైం మైనస్ రిమైనింగ్ టైం. లేదంటే మీరు ఏమైనా గుర్తుంచుకున్నారు, డ్యూ డేట్. ఓకే, DD మైనస్ PT, ప్రాసెసింగ్ టైం. ఇలాగన్నా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి డ్యూ డేట్ ఎంత తల్లి, డ్యూ డేట్ ఎంతమ్మా 6. ఓకే, 6 మైనస్ ప్రాసెసింగ్ టైం ఎంత 6 6 - 6 0. తర్వాత 2 - 1 2. ఓకే, నెక్స్ట్ 5 - 3 2, 6 - 4 2, 7 - 2 5. ఓకే, సో ఇక్కడ మీరు నన్ను అడగచ్చు, సార్ ఎగ్జామ్లో మీరు ఇంత బాగా పర్ఫెక్ట్గా చెప్పేసారు కదా సార్, అసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ABCD లేవు కదమ్మా, ABCD ఫస్ట్ E వచ్చింది, తర్వాత D వచ్చింది, C వచ్చింది, B వచ్చింది, E వచ్చింది. ఓకే సార్ ఇదేంటి సార్ మరి ఇలా ఎలా వస్తుంది సార్
ఓకే ఇన్ కేస్ కనుక మీరు నన్ను డౌట్ అడిగితే కనుక అర్థమైందమ్మా స్లాక్ అనేది మీకు అవైలబుల్ టైం మైనస్ మీకు ఏం వస్తారు రిమైనింగ్ టైం లేదంటే కనుక డ్యూ డేట్ మైనస్ ప్రాసెసింగ్ టైం చేస్తే మీకు ఈజీగా వస్తుంది సార్ మరి ఎలా చేయాలంటే కనుక యూ హ్యావ్ టు సింప్లీ వన్ టెక్నిక్ రివర్స్ ఓకే ఏబిసిడిఈ కింద నుండి వెళ్ళనమ్మా ఏబిసిడిఈ ఓకే ప్రాసెసింగ్ టైం మైనస్ సారీ డ్యూ డేట్ మైనస్ ప్రాసెసింగ్ టైం 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 ఓకే లేదు అంటే కనుక మీకు సింప్లీ టెక్నిక్ చెప్తాను ఇక్కడ చూడండి అమ్మా ఇది మాక్సిమం అంటే ఇక్కడ చూడండి డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది అంటే తగ్గుతుంది సారీ పెరుగుతుందమ్మా అసెండింగ్ ఆర్డర్ కిందకి వెళ్ళినప్పుడు అసెండింగ్ ఆర్డర్ పైన అయితే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి ఫస్ట్ 5 2 2 2 0 ఓకే ఈ విధంగా ఆర్డర్ గుర్తుంచుకోండి రఫ్ షీట్లో ముందుగా స్లాక్ చేయండి స్లాక్ ఎప్పుడు కూడా ముందు తప్పు రావాలి స్లాక్ తర్వాత తప్పు ముందు కొంచెం పెరుగుతా అసెండింగ్ రావాలి ఓకే కింద నుండి వెళ్తే డిసెండింగ్ అవ్వాలి ఓకేనా అది గుర్తుంచుకోండి దాని ప్రకారం మీకు ఇది వస్తుంది దాని ప్రకారం మీరు ప్రాసెసింగ్ టైం వస్తుంది దాని ప్రకారం మీరు డ్యూ డేట్ కూడా వేస్తారు ఇప్పుడు ఫ్లో టైం చూడండి ఇనీషియల్గా నాకు టైం ఏమీ లేదు తర్వాత డ్యూ డేట్ ఎంతమ్మా సారీ నాకు ఈ వస్తువు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 6 రోజులు పడుతుంది కాబట్టి 6 సో 6 రోజుల వరకు నేను బిజీ నెక్స్ట్ డి వరకు ముట్టుకున్నాను 6 రోజు సో ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది 1 డే కంప్లీట్ అవుతుంది కాబట్టి 7 డేస్ ఓకే 7th డే నేను వాడు ఆర్డర్ చేస్తుందని నేను వాడికి ఇస్తాను తర్వాత 7 డేస్ వరకు నేను బిజీ ఓకే ఎందుకంటే నేను ఈ డి గూడ్స్ చేస్తున్నాను ఇప్పుడు సి గుడ్ నేను ఇప్పుడు 7th డే ముట్టుకుంటే ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది 3 డేస్ కంప్లీట్ అవుతుంది ప్రాసెసింగ్ టైం 3 కాబట్టి సో ఓవరాల్ సి యొక్క ఆర్డర్ చేసి నాకు ఎప్పటికి వస్తుందంటే 10 రోజులకు వస్తుంది తర్వాత 10 రోజులకు నేను బిజీ మళ్ళీ తర్వాత బి యొక్క ఆర్డర్ చూస్తానమ్మా అది చూడడానికి నాకు ఎన్ని డేస్ పడుతుంది 4 డేస్ సో 14 డేస్ వరకు నేను బిజీ ఓకే తర్వాత నాకు ఏ యొక్క గూడ్స్ చేయడం నాకు 2 డేస్ పడుతుంది అంటే 16 డేస్కి 16th డే నాడు నేను ఏ యొక్క గూడ్ వాడికి అందిస్తాను సో ఇప్పుడు మీరు కనిపెట్టండి లేట్ బై ద నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ చూడండి మనకి ఇనీషియల్గా ఒకసారి సో సేమ్ లేట్ బై నెంబర్ ఆఫ్ డేస్ మనకు తెలుసు కదా ఫ్లో టైం నాకు 6 రోజులు పడుతుందమ్మా కానీ డ్యూ డేట్ ఎప్పుడు పెట్టాడు 6 రోజులు పెట్టాడు వీడు 6 - 6 0 అంటే వాడు కరెక్ట్ టైం కనిపిస్తుంది డిలే లేదు ఇది నాకు డి యొక్క వస్తువు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 7 డేస్ పడుతుంది కానీ ప్రాసెసింగ్ నాకు డ్యూ డేట్ ఎప్పటికి ఇచ్చాడు 2 రోజులకి ఇచ్చామన్నాడు కానీ 7 రోజులకి కానీ నేను గూడ్ వాడికి అందివ్వలేను సో 5 డేస్ లేట్ అయిపోతుంది నాకు సో తర్వాత సి గూడ్ చేయడానికి నాకు 8 డేస్ పడుతుంది 10 డేస్ పడుతుంది కానీ వాడు ఎన్ని రోజులు ఇచ్చామన్నాడు 5 డేస్ ఇచ్చామన్నాడు అంటే లేట్ 5 డేస్ అవుతుంది నెక్స్ట్ బి గూడ్ నాకు చేయడానికి 8 డేస్ పడుతుంది 14 డేస్ పడుతుంది వాడు ఎన్ని రోజులు ఇచ్చామన్నాడు 6 డేస్ ఇవ్వమన్నాడు అంటే డిలే బై 8 డేస్ డిలే అవుతుంది సో ఏ గూడ్ చేయడం నాకు 16 డేస్ పడుతుంది సో వాడు ఎప్పటికి ఇమ్మన్నాడు 7వ రోజు ఇమ్మన్నాడు అంటే నాకు డిలే 9 డేస్ అవుతుంది సో ఈ విధంగా మనము ఇండస్ట్రీలో మనం చెప్పుకున్నట్టు ఓకే ప్రయారిటీ రూల్ అంటే మనం ప్రయారిటీ ఎవరికైనా ఉంచుకోవచ్చు అంటే ఏ సిస్టమ్ అన్నా ఉపయోగించుకోవచ్చు ఓకే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కానీ లేదంటే కనుక షార్టెస్ట్ ఆపరేటింగ్ టైం కానీ డ్యూ డేటింగ్ కానీ లేదంటే కనుక స్లాక్ టైం రిమైనింగ్ ఈ 4 ఏదో ఒక టెక్నిక్ని బేస్ చేసుకుని మనము షెడ్యూలింగ్ చేసుకోవచ్చు సో ఎగ్జామ్లో మీకు ప్రాబ్లం అలా అడిగి ఈ 4 అడగచ్చమ్మా డైరెక్ట్ 6 మార్క్స్ కలుగుతాయి ఓకే దిస్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్